దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణవచ్చున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణవచ్చున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చినను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడను. నీ దేవుడు ఏమాయని వాడు నిత్యము నాతో వచ్చునగా రాత్రి పగలు నా కన్నీరు నాకు అన్నపానములాయను. జన సమూహములతో ప్రభువుల తీర్చున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకోగా నా ప్రాణము నన్ను రగిపోచున్నది. నా ప్రాణమా నీవేలా కూడున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని నిరీక్షించుము, ఆయనే నా రక్షణ గొప్పవాడు. నా దేవుడని చెప్పుకోవచ్చు, ఇంకా నేను ఆయనను స్తుతించలను. చాలు, దేవుని నామ స్తోత్రములు. మరి ఇడన్నీ చక్కటి మాటలు ఉన్నాయి కదా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదంట. దుప్పి నీళ్ళ కొరకు ఆశపడుతుందంట. అయితే దేవునికి స్తోత్రం. నేనేమో బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, నాకెవరు బోధించలేదు. నాకు అసలు ఈ వాక్యం అనేదే చదవనికి రాకపోతుండే. మా నాయన చిన్నప్పుడు వదిలిపెట్టినప్పుడు నేను స్కూల్కి వెళ్ళినా కానీ కష్టాలు, శ్రమలు, బాధలలో మరి నేను కొన్ని సంవత్సరాలు నేను పనిచేసి మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళని అందరినీ సాధిన కాబట్టి నాకు వచ్చినవి అన్నీ కూడా మర్చిపోయినా. ఎప్పుడన్నా నేను లెటర్ రాస్తే ఆ లెటరు మా అమ్మ వాళ్ళు ఏం చేస్తుండే, మా చెల్లెళ్ళు వింటుర్రమ్మా, మా అమ్మ మా చెల్లెళ్ళు ఏం చేస్తుండే, ఒత్తులు దీర్ఘాలు అన్నీ పోతుండే. దాంట్లో ఒత్తులు దీర్ఘాలు లేక అది చదివి బాగా నవ్వుకుందురు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కటి ఒత్తులు లేక, దీర్ఘాలు లేక, మా ఒత్తు లేక, అది లేక, ఇది లేక అన్నీ కొన్ని బూతులు వస్తుండే. నేను చదివి నేను రాసిన లెటర్స్ అప్పుడు ఫోన్లు లేవు కదా, ఈ నుంచి కొత్త నుంచి లెటర్ రాయాలంటే అడిగి పోవడానికి లెటర్లు ఇది కానీ ఇంకేదన్నా నేను ఇంట్లో కానీ ఏమన్నా రాయాలంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి, మంచిగా రాయాలి అని నాకు ఆశ ఉంటుండే. కానీ మా అమ్మ నన్ను స్కూల్కి ఎక్కువ పంపించలేదు. ఎందుకంటే మా నాన్న వదిలిపెట్టగానే మా చెల్లెళ్ళని, తమ్ముళ్ళని చూసుకోనికి ఇంట్లో మరి బయట పోయి పని చేసి అవన్నీ చేసింది. కాబట్టి నా జీవితం పాడైందని అంటలేను, దేవుడు ఇట్లా వాడుకోవాలనుకుంటేమో వాడుకుంటుండు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఉంటుండే, నాకు ఎంత ఆశ ఉంటుండే అన్నమాట. అయితే చాలామంది ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఒకవేళ బైబుల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకు ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే, దుప్పికి నీళ్ళు అంటే ఇష్టం కాబట్టి అది ఎక్కడ నీళ్ళున్నా ఎడారి దానికి దాహమవుతుంది కాబట్టి అది పరిగెత్తి 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 నీళ్లు తాగడానికి పరిగెత్తుతుందేమో. అలాంటి జీవితం మనకు దేవుల్లో ఉండాలా. మనం అలాంటి ఆశ కలిగి అది ఎంత దూరం ఉన్నా వాగు కాడికి పరిగెత్తి దాహంతో ఉంటుంది, నీళ్లు తాగుతుందని ఉరుకుతుందేమో అని నేను అట్లా అర్థం చేసుకున్నా. మరి నాకైతే ఈ అర్థం ఏందో నాకు తెలియదు. ఎక్కువ బాగా చదువుకున్న వాళ్ళకు, బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకు దీని లోతు సారాంశం వాళ్ళకి తెలుసు. కానీ నేను బోధించేది ఏంటంటే, నాకు అర్థమైనట్టు ఏంటంటే నీళ్ళ కొరకు దుప్పి ఆశపడుతుందని. ఒక సేవకుని ద్వారా నేనేం విన్నానంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అయితే దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడ్డదంటే, ఆయన చెప్పిండు, ఒక సేవకుడు ఏం చెప్పిందంటే, దానికి చెమట వాసన ఏదో చాలా స్మెల్ వస్తుందంట. దుప్పికి వచ్చినప్పుడు ఆ వాసన ద్వారా అడవిలో ఉన్న సింహాలు మళ్ళీ జంతువులు ఉంటాయి కదా, దాని వాసనకు పసిగట్టి అవి ఎక్కడున్నాయో వచ్చి సంపి తింటుందంట. దానికోసము నీళ్ళల్లో పోయి స్నానం చేస్తుందంట. ఎక్కడ నీళ్ళు కనబడితే అక్కడ దాని స్మెల్ బయట
జంతువులకు తలగకుండా ఉండాలని ఎక్కడ నీళ్ళుంటే అక్కడ పరిగెత్తి పరిగెత్తి పాపం అది దాని స్మెల్ పోగొట్టుకోవడానికి అది ప్రయత్నం చేస్తుంటుందని ఒక సేవకుడు చెప్పిండు. మరి ఇది నిజమో అది నిజమో నాకైతే తెలియదు, కానీ నేనైతే దేవుని కొరకు ఆశపడి ఉండాలి. ఒకవేళ ఆ సేవకుడు చెప్పిందే కరెక్ట్ అయితే నిజంగా చెమట అనే వాసన పసిగట్టకుండా మరి దాని నోట్లో ఇది పడకుండా దాని శరీరాన్ని కాపాడుకోవడానికి నీళ్ళకు పరిగెత్తినట్టు ఒకవేళ మనం సైతాన్లో పడిపోకుండా సైతాన్కి గురి కాకుండా ఆ యొక్క చెమట కంపులాగా మనకి ఎన్నో పాపాలు దోషాలు ఎన్నో మన జీవితంలో ఉంటుంది. వ్యభిచారము చేస్తేనే తప్పు కాదు, లేకుంటే ఇంకా వేరే తప్పు చేస్తేనే తప్పు కాదు. ఆజ్ఞాతికారమే పాపము, దేవుని ఆజ్ఞ మీరితేనే పాపము, కరెక్ట్ మందిరానికి రాకుండానే పాపము, ఆదివారం డుమ్మగొడితేనే పాపము, ఆయన ఆజ్ఞలను విసర్జించిన వాటికే పాపం అన్నమాట. ఇవన్నీ మనం ఏం చేసుకోవాలా? సరిదిద్దుకోవాలి. దేవుని నామ స్తోత్రంలో మరి దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడూ వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడూ కనబడలేను. నీ దేవుడు ఏమాయ అని వాడు నిత్యము నాతో ననుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు అన్నపానమాయను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి నేను ఎప్పుడూ కనబడదను. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు లోన్లు రాస్తున్నారు. నేను పొద్దున్నే పోయినా, మరి చెప్పినమ్మా ప్రమిళ ఈరోజు సండే కదమ్మా మనకి రావద్దు సాయంత్రం అంటే, అక్క మీ ఇంటర్లేదు అక్క నేను కూడా పోవాలి మందిరానికి అంది. నేను ఆమెకు చెప్తున్నా ఏమనంటే, అమ్మా సాయంత్రం వస్తే బాగుంటుంది, అందరూ మాకు చర్చి ఉంటుంది, ఇంకా రామేశ్వరి వాళ్ళు వీళ్ళందరూ కూర్చున్నారు అని సండే వదలాలి. వాళ్ళు కూడా పనికి పోనికి తనలాడుతున్నారు. నేనన్నా ఇప్పుడు మీకు లోన్ కావాలంటే ఒకటి వదిలి పెట్టుకోవాలి, ఒకటి చేయాలి, కానీ సండే ఏ పనులు పెట్టుకోవద్దు. మరి అంటే అక్క వాళ్ళు ఊరుకోరక్క అంటే, వాళ్ళు ప్రతి శుక్రవారం బేస్తవారం అది ఇది పూజలు చేసుకుంటారు కదా, మనకు వచ్చేది ఒక ఆదివారమే. వాళ్ళకి చెప్పాలి, భయం ఏముంది అని అంటే నన్ను ఇట్లా గోగుతురు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మేడం హిందూ కాబట్టి వాళ్ళేమన్నా బాధపడతారేమో అనుకొని నన్ను ఇట్లా అంటున్నాను అనమాట. దేవునికి స్తోత్రం. మనుషులకు ఎవరికి మనము భయపడదు. వాళ్ళు మనల్ని పోషిస్తలేరు, మనకు తిండి పెట్టలేరు. మనం దేవుని కొరకు మనము చెప్పాలి, మేము రాము మేము దేవుని మందిరానికి పోవాలి అని చెప్పాలి. ఇస్తే ఇయ్యని, పోతే పోనీ, ఇయ్యకపోతే ఇయ్యకపోతే. దేవునికి స్తోత్రం. దేవుడు ఇయ్యకుండా ఇంకొక దగ్గర ఇస్తారు, అంతే కదా. కానీ మనం ఎవరము పైసల కోసము దేవుని మర్చిపోదు, దేవుని మందిరానికి వెళ్ళదు. దేవుని మందిరముకు నేను ఎప్పుడు కనబడదనని, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చదనని, ఆయన నా సన్నిధిని నేను ఎప్పుడు కనబడదనని అనుకుంటున్నాడు. దేవుని సన్నిధికి పోవాలని అనుకోవాలి. మనము ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన మందిరంలో ఉండాలి. వాళ్ళ ఇంటికి ఆయన కుటుంబం, ఆయన ఇంట్లో మనం ప్రవేశించాలి కదా. మనం ఆయన బిడ్డలు, మన పిల్లలు వచ్చి, ఇప్పుడు మన కడుపులో పుట్టిన పిల్లలు వచ్చి తల్లిదండ్రులకు వచ్చి బయట నిలబడితే మనం ఏమంటాం? ఏమైంది బిడ్డ బయట నిలబడ్డది, లోపలికి రా. నేను ఇక్కడ బయటనే ఉంటా, బయటనే అన్నం పెట్టు, ఇస్తారా కేసి బయట పెట్టా అంటారా? అంటే మనం పెడతామా? ఎవరు పెడతాం బయట? మనకు తెలియని వాళ్ళకు పిచ్చగాళ్ళకు పెడతాం కదా తిండి బయట. మొన్న వాళ్ళిద్దరు వచ్చి పాపం పళ్ళు అమ్ముకున్నట్టు ఆమె బయట కూర్చుంది, ఆమె అడుక్కున్నామే బయట కూర్చుంది, మందిరానికి రాలే. అట్లనే మనం దేవుడి మందిరంలోకి వెళ్దామని మనం రావాలా. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. దేవుడి సన్నిధికి పోతే దేవుడు మనని ఆశీర్వాదిస్తాడు. మనం ఎప్పుడు వెళ్ళాలని ఆశ ఉండాలా. ఆశ ఉండే సమస్యలన్నీ తీరిపోయాయి. ఈ రోజు పోతే నాకు కూలి ఎక్కువ వస్తుంది, ఈ రోజు పోతే నాకు పని రాదు, అది అనుకోదు. ఆదివారము దేవుడి సన్నిధి, పరిశుద్ధమైన సన్నిధి. దావీదు మహారాజు ఏమనుకుంటున్నట్ట, ఇంకేమనుకుంటున్నాడు? రాత్రి పగలు నా కన్నీళ్ళు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము అనుచుండగా, రాత్రి పగలు నా కన్నీళ్లు అన్నపానమాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమయము నేను వెళ్ళినది సంగతిని సంతోషము కలిగి స్తోత్రించదు. అయితే
రా అందరూ నీ దేవుడు ఏమైంది, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదమ్మా, ప్రార్థన పోతావు, ఒక్కరోజు దుమ్మ కొట్టకుండా చచ్చిపోతావు, ప్రార్థన అంటావు, దేవుడు అంటావు. ఏమైనా నీకు ఈ కష్టాలు, ఏమైనా నీకు ఈ బాధలు, ఈ నిందలు, అవమానాలు, ఏమనకుండా నిందలు వచ్చి పడతాయి, ఏమనకుండా శ్రమలు వచ్చి పడతాయి. నీ లోపట నీ కుటుంబం లోపలనే దూరి మనల్ని అవమానం చేసినా కూడా మనం ఏమనుకోవాలా, సైతాన్ చేస్తుంది అనుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీ దేవుడు ఏమా అని అంటారు పక్క వాళ్ళు, ఇంత కష్టపడుతున్నారు, ఇంత సేవ చేస్తున్నారు, ఇంత అవుతుంది, మీకే రావాలన్నా రోగాలు, మీకే రావాలన్నా, నీ పిల్లలు ఇట్లుండాలన్నా, అది ఇదని బాగా చేస్తుంటారు. కానీ మనం అవన్నిటికీ భయపడదు. కన్నీరు మనకు అన్నపానం అయితే ఒక్కొక్కసారి మనం ఏడ్చి ఏడ్చి ఆ బాధల నిజంగానే అన్నం తినం, నీళ్ళు తాగం, అవే మనకు అన్నపానం. కష్టాలే అన్నపానం. మన ఏడుపు, వాళ్ళ మాటలు మర్చిపోనికి రాదు, చెవుల గిర్రమని మోపుతుంటుంది ఒక్కొక్కరు అన్న మాటలు. కానీ మనం తినము, అట్లనే పట్టుకుంటాం. ఎందుకు తినా అంటే ఏమన్నా ఆమె అన్న మాటలే కడుపు నిండిపోయినాయి అంటాం కదా. దేవునికి స్తోత్రం. అన్నపానములు ఆయను అని మనం అనుకుంటుంటాను అంటే దేవునికి స్తోత్రంలో. మరి ఇంకొకటి ఏంటంటే జన సమూహములో పండగ చేసుకున్నది ఏం చేసుకుంటుందంట, జ్ఞాపకం చేసుకుంటుందంట. మనం ఒకప్పుడు ఎట్లున్నాము, సేవ ఎట్లుంది, మనం అందరం కలిసి కుటుంబం అంతా ప్రార్థనకు వెళ్తుంటే ఈరోజు నేను ఒక్కదాన్ని అయిపోయినా ఏంది అని మనకు ఒక్కొక్కసారి గుర్తొస్తుంటాయంట. దావీదు మహారాజుకు వచ్చినట్టు మనకు కూడా గుర్తొస్తుంది. ఒకప్పుడు మనం ఎట్లుంటే ఇప్పుడు ఎట్లయినాము అని మనం ఏం చేసుకోవాలి, గుర్తు చేసుకొని నా ప్రాణమా నాలోని వేళ కృంగి ఉన్నావు, నాలోని వేళ తొందరపడుచున్నావు. మన ప్రాణము కృంగిపోతుంటది, బాధపడుతుంటది. ఒకప్పుడు మనం ఎట్లున్నాము, చాలా మందికి చేసే హస్తాలుగా దేవుడు మనల్ని ఆశీర్వాదించిండు. ఇప్పుడు ఎవరు ఇస్తే తీసుకునేలాగా ఆధారపడుతున్నామా? నేను ఒకప్పుడు 10 మందికి అన్నం పెట్టినా, ఇప్పుడు ఒక బుక్ ఎవరన్నా తిండి పెడితే తిని కడుపు నింపుకుందామని ఒక స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు ఏమంటున్నాడు, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నాలో నువ్వేలా తొందరపడుచున్నావు. పడకు, దేవుడు నీ హస్తం వదిలిపెట్టాడు. నీ కుటుంబం వదిలిపెట్టినా, నీ బంధువులు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కన్న బిడ్డలు, కొడుకులు, తల్లి, తండ్రి, భర్త అందరూ వదిలిపెట్టినా యేసయ్య మాత్రం మన చెయ్యి విడువడు. నువ్వు అనుకుంటున్నావు మా అమ్మ వదిలిపెట్టింది నన్ను, మా అమ్మ నన్ను ఇష్టపడలేదు అనుకుంటున్నావు. దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, దేవుడు పట్టుకున్నాడు, దేవుడు నీకు తోడే ఉన్నాడు. లేకపోతే నేను అనుకుంటుండొచ్చు, నన్ను అందరు విడిచిపెట్టింది, నేను ఒంటరి జీవితం అనుకుంటుండొచ్చు. కానీ నన్ను దేవుడు వదిలిపెట్టాడు, నిన్ను వదిలిపెట్టాడు. ఆయన పక్షపాతి కాదు. దేవుడు అందరిని ఒకే రీతిగా ప్రేమించేవాడు. పాపులను, భక్తులను, నీతిమంతులను అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు ఆయన. మనలో స్వార్థం ఉండొచ్చు, దేవునికి స్తోత్రం. మనలో స్వార్థం, మన లోపట స్వార్థం ఉండొచ్చు. ఎందుకంటే మనం మానవులం కాబట్టి ఒకళ్ళని ఒకలాగా ప్రేమిస్తుండొచ్చు. అయితే దేవుడు మాత్రము ఆ విధంగా ప్రేమిస్తాడా? ప్రేమించడు. అట్లా ప్రేమిస్తే దేవుడేగా, అవునా? ఇప్పుడు నన్ను ఎక్కువ ప్రేమించింది, నన్ను తక్కువ ప్రేమిస్తాడా దేవుడు? ప్రేమించడు. అందరినీ సమానమే. తరాజు ఎట్లుంటుంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుందా? సమానంగా పెట్టి తూరం సరిగ్గుందంట కదా. అందులో పెట్టిన సామాన్ని బట్టి తూకమైంది. దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను నన్ను ఒకే రీతిగా ప్రేమించిండు, నిన్ను నన్ను ఒకే రీతిగా సృష్టించిండు. నీకు ముక్కు, కళ్ళు, చెవులు, నోరు అన్ని ఇచ్చిండు, నాకే ఇచ్చిండు. మీకు ముక్కు ఇవ్వకుండా నాకే ముక్కు ఇచ్చిండా? మీకు ముక్కులునే చెవులు, కాకపోతే ఫలం ఉంటుంది కొంచెం మంది కదా. నేను నిన్న యూట్యూబ్లో కుమ్మరి యేసుప్రభు కుమ్మరి లాగా ఆయన వీడియో తీసిండు. దాన్ని కుమ్మరిది అదేమంటారు, సారె మీద బొమ్మ తయారు చేస్తున్నాడు. చిన్న బొమ్మ తయారు చేసి నవ్వుతున్నాడు. నవ్వి ఈ చెవుని ఇట్లా చేస్తుంటే ఆ చెవులకి ఏమైంది, మన్ను జారి కింద పడ్డది. ఇడిచిపెట్టలే.
మళ్ళీ ఏమైంది, మళ్ళా తీసి దానికి అతికి పెట్టి దేవునికి స్తోత్రం. నాకు మా మైకల్ గుర్తొచ్చింది, దేవునికి స్తోత్రం. మా మైకల్కి ఏమైందంటే ఈ చెవుకి ఇట్లా కట్ అయింది. నేను అప్పుడు అనుకున్నాను మన్నుతో మనల్ని చేస్తుంటే అది మన్ను కింద పడింటది, కానీ దేవునికి తెలియక కాదు ఉండని అనుకున్నాడేమో. ఎందుకు అనుకున్నాడంటే గ్రహణం పట్టినప్పుడు ఆమె కడుపుతో ఉంది, నేను కూడా జూన్గాడు కడుపులో ఉన్నాడు. వాళ్ళు ఏం చేసింది, చక్కగా వాడేటిది ఏం పని చేయకుండా. గ్రహణం పట్టింది కదా, కడుపులో ఉన్నప్పుడు ఏమి చేయవద్దు, ఏమన్నా చేస్తే కళ్ళు ఉక్కులు చెవులు అట్లయితే. నేను ఆ రోజు ఒకైపు రొట్టి వంట చేస్తున్నా అంతా. మరి నాకు మంచిగా పుట్టిండు, వాళ్ళకేం అట్లా పుట్టిండు. మూఢనమ్మకాలు అవి మన నమ్మకాన్ని బట్టి మనకు, కానీ దేవునికి స్తోత్రంలో దేవుడు గొప్ప కార్యం చేయాలంటే మన మధ్యలో మన అవసరతలకు తీర్చాలంటే దేవుని మనము నా ప్రాణమా నాలో కరిగిపోవచ్చున్నావు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు నేను చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను. ఆయన యందు ఏం చేయాలంట, నిరీక్షణ ఉంచాలి. నమ్మకమేనా సార్ నిరీక్షణ అంటే? నమ్మకమా? నిరీక్షణ అంటే నిరీక్షణ దేవుడికి స్తోత్రం. నేను పొద్దున ప్రార్థన చేస్తాను, బయటికి వెళ్తున్నా, నేను ఒకళ్ళని 50,000 అడిగినా అనుకో, భుజక్కని అడిగినా అనుకో, ఆమె ఏం చేస్తుంది, అక్క నీకు పక్క సాయంత్రం ఇస్తాక అంటే నేనేమనుకుంటా, ఫుల్ నమ్మకంతో పోతా. ఫుల్ నమ్మకం పోతే తప్పకుండా ఇస్తాను, ఆమె ఇయ్యదు. మరి ఆమె ఇయ్యదు అని ఒక మనిషి మాట తప్పినా కూడా మనం ఎట్లా ఫుల్గా పోతాం. తప్పకుండా ఇస్తుంది అక్క, 50,000 ఇస్తుంది, ఈడగట్టాలి ఆడగట్టాలి అన్ని లెక్కలు చేసుకుంటుంటాం. ఆమె ఇయ్యక ముందుకే మన దేవుడు మనడు నా యందు ఉన్న వారికి ఏం చేస్తాడంట, ఏ కొదుగా చేయడంట. అడవిలో సింహాలు ఏం చేస్తాయంట, ఒక్క వాక్యం చదువుదామమ్మా. కీర్తనలు 37వ కీర్తన 25వ వచనం. చాలు, దేవునికి స్తోత్రం. అయితే దేవుని పిల్లలు ఏమి ఉందంట, భిక్షమెత్తుతనే కానీ వాళ్ళు ఏం ఇంకొక దగ్గర ఏమో ఉంది. ఆయన పిల్లలు ఏం చేస్తారంట, ఆయన పిల్లలు సింహాలన్న ఒక పూట ఉపవాసం ఉంటాయంట, కానీ దేవుని పిల్లలకి ఏ ఉపవాసము ఉండాలని చెప్పు. దేవునికి తెలుసు మనం మన అవసరాలు అక్కర్లు, మన పిల్లలకు మనం ఎట్లా అన్ని కావాలనో. ఈరోజు నా బిడ్డకి ఏం కావాలి, నా కొడుకులకు ఏం కావాలి, నా పిల్లలకి ఏం కావాలో, ఏ వండు పెడితే వాళ్ళు సంతోషంగా తింటారో, ఏ వండితే వాళ్ళకి ఇష్టమవుతుందో అని మనం ఎట్లా ఆలోచన చేస్తున్నామో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన అవసరతలు తీర్చేవాడు. మనం కుంగిపోవద్దు, బాధపడొద్దు, దేవుడి సన్నిధిలో ఉండాలి, భయభక్తులు కలిగి జీవించాలా. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనల్ని ఆశీర్వాదిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించు. యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుడు ఏం చేస్తాడట, బహు ధైర్యం పుట్టిస్తాడట. ఆయన యందు భయభక్తి గల వారికి ధైర్యం ఉంటుంది. ఆ దేవుడు నాకున్నాడు, నాకే కొడవలేదు, పైసలకే కానీ దేనికే కానీ ఇరుకులు ఇబ్బందులు ఏ వచ్చినా తట్టుకునేంత శక్తి మనలో ఉండదు. మనము ఒక ఎమ్మెల్యేని నమ్ముకున్నాం అనుకోండి, ఆయన మన స్నేహితుడు అనుకోండి, మనం ఏ తప్పు చేసినా ఏం చేసినా మనకి ఎవరున్నారు అనుకోని చేస్తారు. మనకి ఎమ్మెల్యే పక్కకున్నాడు సపోర్ట్. పోలీస్ స్టేషన్ పోతే ఫోన్ చేసి ఏం చేస్తారు, ఇడిపిస్తాడు. ఒకవేళ మన పిల్లలు ఏమన్నా తప్పు చేసి పోలీస్ స్టేషన్ పోగానే మన వాళ్ళు రాజకీయ నాయకులు ఉడుకుతారు,
పోయి మా పిల్లలే సార్ అని పోలీసు వాళ్ళకి చెప్పి ఇడిపిస్తారు. ఈ ధీమతోటి మా అన్న వాళ్ళు వస్తారు మమ్మల్ని ఇడిపిస్తారులే అని పిల్లలన్నీ తప్పులు చేస్తున్నారు. అట్లనే మన దేవుడు మనకు ఉండగా మనం విరోధి అయిన సాతాను అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని ఎదురుచూ తిరుగుతుందంట. దాని యొక్క భయానికి మనం భయపడకుండా దాన్ని మనం కాళ్ళ కింద చిదరోకి దేవుని పట్ల మనం గొప్ప కార్యం చేయాలి. ప్రార్థన జీవితము మనము ఎదిగింపజేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని పాటు చేసుకోదు. మన సమయం ఫోన్లలోనే కానీ ఇంకా ముసలమ్మ ముచ్చట్లనే కానీ దేంట్లో కూడా మనం ఎక్కువ టైం వృధా చేసుకోకుండా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఉన్న సమయాన్ని ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ అవి చేస్తే మనకు లాభం వస్తుంది. కానీ ఇంకా వేరే ఉద్దేశాలు మన మనసులో పెట్టుకొని ఏది కూడా మనము సాధించలేము అనమాట. దావీదు మహారాజు చెప్పినట్టే ఈ యొక్క దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు మళ్ళీ రెండు రకాలు చెప్పిన, మరి నీళ్ళ కొరకు ఆశపడినట్టు వాక్యం కొరకు ఆశపడుతుందా, లేకపోతే దాని యొక్క చింతవాసన పోవడానికి ఆశపడుతుందా నాకైతే తెలియదు. కానీ ఒకవేళ ఆ ఉద్దేశం ఉంటే మనం ఏం చేయాలి, మనలో ఉన్న బలహీనత ఏది గుళ్ళు కోపాలు లక్ష్యాలు పగలు ఇంకేమన్నా ఏమన్నా అన్నీ ఉంటాయి. దాంట్లో మనం ఏం చేయాలి, యేసు రక్తంలో మనం కడగబడి పరిశుద్ధంగా ఉండి పవిత్రంగా ఉంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదించుగాక. ఆమేన్.